అందరికీ ప్రైజ్ లా కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా దేవా. ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకోచామన సంగముగా కూడి నేను స్తుతించుటకు, నీ నామమును మహిమపరచుటకు నీవు చెప్పిన కృపా మహదైశ్వర్యమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇదిగో ఈ దినాన్ని నీవు మాతో ఏ అంశమును బట్టి అయితే మాట్లాడబోవచ్చు ఉన్నావో ఆ అంశాన్ని నా ప్రభా ఏ ఒక్కరును కూడా వ్యర్థముగా విడిచిపెట్టేటువంటి వారై ఉండక ప్రతి ఒక్కరము ఆ వాక్యానుసారంగా మా అడుగులను స్థిరపరుచుకున్నట్లు, ఆ వాక్యమును పోలి జీవించినట్లు నీ కృప చూపించమని అడుగుచు ఈ ప్రార్థన ఆది నుంచి అంతం వరకు నీవే అధ్యక్షత వహించి నీ నామం మహిమపరచబడినట్లు నీ కృప చూపించమని అడుగుచు మా రాజు మా రక్షకుడైన నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ దినాన మొదట సంఘం అనేది ఎక్కడ స్థాపించబడిందో, ఏ ప్రదేశంలో స్థాపించబడిందో మనము లేఖనముల ద్వారా తెలుసుకుందాము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 46, 47 వచనాలు చదువుకుందాం. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విచ్చుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకొనుచుండెను. చూడండి, మొదట సంఘం అనేది ఎక్కడ స్థాపించబడినటువంటిది ఉన్నది లేఖనముల ప్రకారం మనం చూసుకున్నప్పుడు ఒక కుటుంబంలో స్థాపించబడినటువంటిగా ఉన్నది. ఏ స్థలంలో స్థాపించబడింది? యెరూషలేములో స్థాపించబడినటువంటిదిగా ఉన్నది. లేఖనములో మనకి స్పష్టంగా తెలియచేయించి ఉన్నవి. పెంతుకోస్తు పండుగ రోజు పేతురును కడమ అపోస్తులను వారితో కలిసి కొంతమంది స్త్రీలను కలిసి ఎక్కడ దేవుని కొరకు కనిపెట్టుటకు వెళ్ళి ఉన్నారంట, ఒక మేడగది పైకి. నాడు ఆ మేడగది ఒక సంఘముగా మారింది, ఒక ప్రార్థన స్థలముగా మారింది, దేవుని స్తుతించేటువంటి ప్రదేశముగా కూడా మారింది. అయితే ఈరోజు ఆత్మీయతలో బలమైన కుటుంబము ఎక్కడైతే ఉంటుందో అక్కడ బలమైన సంఘము కూడా ఏర్పడేటువంటిది. కుటుంబము ఆత్మీయతలో ఎదిగితే ఈ దినాన సంఘములో కూడా ఆత్మీయతతో శక్తివంతంగా ఎదిగేటువంటివై ఉన్నవి. అందుకని ఈ దినాన కుటుంబము సంఘమే అని దేవుని వాక్యము మనతో తెలియచేయుచున్నటువంటిదై ఉన్నది. రండి, ఈ దినాన ఈ కుటుంబం అనేది దేవుని యొక్క ఏర్పాటు, ఆయన యొక్క ప్రణాళిక. కనుకనే కుటుంబమును దేవుడు ఏర్పరిచినటువంటి వాడై ఉన్నాడు. రండి, వాక్యము ద్వారా లేఖనములను చూద్దాము. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. చూడండి, వాక్యము తెలియజేయచ్చు ఉన్నది. దేవుడు కుటుంబ వ్యవస్థను స్థాపించాడు. కుటుంబము కేవలము వ్యక్తుల సమూహమే కాదు, కానీ అది దేవుని మహిమను ప్రతిబింబించే పవిత్రమైన ఏర్పాటు కూడా. నాన్న, కుటుంబము అనే మాట ఎలా ఏర్పడిందంటే, మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని తండ్రి ఆలోచించి సాటి అయిన సహాయం కోసము ఎవరిని తయారు చేశాడు? హవ్వను తయారు చేశాడు. ఎందుకని? తండ్రి ముందుగానే ఆలోచించాడు. ఒక శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా ఒక వ్యక్తి వాటిని జయించలేడు. ఆ కష్టమును, శ్రమను జయించటానికి తనకు సాటైన సహాయము కావాలని దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వాడై ఉన్నాడు. అయితే ఈ దినాన మీ కుటుంబంలో ప్రార్థన అనేది ఉంటే సంఘము కూడా శక్తివంతముగా మారేటువంటిది. రండి, వాక్యమును చూద్దాము. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో
నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. హల్లెలూయా. చూడండి, వాక్యము తెలియచేయచ్చు ఉన్నది. వాక్యాన్ని మనం చూచినప్పుడు అక్కడ యోషువ పలుకుచున్నటువంటి వారు ఉన్నారు. మీరు ఎవరినైనా సేవించండి, మీరు ఎవరినైనా ఆరాధించండి, మీరు ఎవరినైనా పూజించండి, ఎవరికైనా మొక్కండి, కానీ నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే సేవించదము అని లేఖనములు తెలియచేయుచున్నవి. ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది జరిగితే ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. అలాంటి కుటుంబాలతో కూడిన సంఘము వర్ధిల్లుతుంది, ఇంకను బలపడేటువంటిదై ఉన్నది. అలాగే రండి మరొక వాక్యాన్ని మనము ఈ దినాన చూద్దాం. సామెతలు 22వ అధ్యాయము 6వ వచనం చదువుతుంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. చూడండి, వాక్యం తెలియచేయచ్చు ఉన్నది. బాలుడు నడవవలసినటువంటి త్రోవను వారికి తల్లిదండ్రులే నేర్పించేటువంటి వారు. వాక్యము తెలియజేయచ్చు ఉన్నది. నీ పిల్లలకు ఈ దినాన దేవుని గురించి నేర్పించేటువంటి బాధ్యత ప్రియమైన తండ్రి తల్లి నీ మీదే ఉన్నది. ఆలోచించు. ప్రార్థనలోకి పంపిస్తే నేర్చుకుంటారులే, పాఠశాలకు పంపిస్తే అందులో నేర్చుకుంటారులే అని వదిలివేయకండి. అక్కడ నేర్చుకునేవి అక్కడ నేర్చుకుంటారు. అయితే ఈ దినాన కుటుంబములో నుంచి, తన గృహములో నుంచి పిల్లలు ఆత్మీయతను నేర్చుకోవాలి, ప్రేమను నేర్చుకోవాలి. ఈరోజు నీ ఇల్లు ప్రార్థనా స్థలముగా ఉంటే, వాక్యమును చదువుకునేటువంటి స్థలముగా మారితే, ప్రేమ కనిపించే స్థలముగా మారితే పిల్లలు దేవుని మార్గంలో స్థిరంగా ఎదుగుతారు. తమ ప్రవర్తనలోనూ వారు స్థిరంగా నిలవబడతారు. ఈ దినాన ఇవన్నీ కూడా నీ కుటుంబము నుంచి, నీ గృహము నుంచి ప్రారంభించబడేటువంటివిగా ఉండాలి. చివరిగా ఒకసారి ఆలోచించు. ప్రతి కుటుంబము కూడా ఒక చిన్న సంఘమే. ఎందుకని ఈ మాటలు చెప్పుచూ ఉన్నానంటే, ఎప్పుడైతే నీ కుటుంబములో, నీ గృహములో ప్రార్థన, వాక్యము, ప్రేమ ఉంటావో ఆ ఇల్లు చిన్న సంఘముగా మారుతుంది. నీ కుటుంబంలో ఇలాంటి స్థితి లేకుండా కానీ ఉంటే ఈ దినము నుంచే సరిచేసుకో. ఈరోజు సంఘము మారాలి, సంఘములో చేసేటువంటి బోధలు మారాలని కోరవద్దు. దేవుని వాక్యము ఎప్పుడు ఉన్నది ఉన్నట్టే చెప్పుద్దు, కానీ కల్పితములు కల్పించి చెప్పబడేటువంటిది కాదు. మనుష్య మాత్రుడు కల్పితములు కల్పించి చెప్తారేమో, కానీ పరిశుద్ధ గ్రంథంలో వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ఉంటది, స్థిరముగాను నిలకడగాను ఎల్లవేళలా అది ఒకటే రీతిలో ఉంటది. ఈ దినం నుంచి నీ కుటుంబంలో ప్రార్థన మొదలైతే సంఘంలో పునర్జీవము మొదలవుతుంది. కాబట్టి ప్రతి కుటుంబము కూడా దేవుని సన్నిధిగా మారుతాం. అప్పుడు మన సంఘం కూడా మహిమతో నింపబడొచ్చు ఉన్నది. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.